ప్రపంచ పరిస్థితులు బాగలేవు. ప్రతిరోజు భూకంపం, ప్రతిరోజు ప్రపంచం అంతా, ప్రపంచ వార్తలు చూస్తాను నేను. ప్రతిరోజు ఓ భూకంపం. మళ్ళా 7.2 గని గనాలో ఉంది ఆఫ్రికాలో. అక్కడ మళ్ళా భూకంపం ఈవేళ 7.2 మ్యాగ్నిట్యూడ్స్. అంటే చాలా బలమైన భూకంపాలు వస్తున్నాయి. 3,000 మంది మయన్మారు, థాయిలాండ్లో చనిపోయినవారు, బ్యాంకాక్లో చనిపోయినవారు. ఆకాశ హర్మ్యానాల 32, 34, 35 అంతస్తుల భవనాలన్నీ కూడా పేకమేడల్లా కూలిపోయి, ఆ కూలిపోయిన స్లాబ్ల కింద, ఆ దూలాల కింద మనుషులు పడి కుళ్ళిపోయి వాసన భరించలేకుండా ఉన్నారు. కనుక భయంకరమైన తుఫాన్లు, అలాగే భూకంపాలు. నిన్న హైదరాబాద్ అంతా భయంకరమైన వర్షం. మనకి ఇక్కడేం వర్షం లేదు. హైదరాబాద్ అంతా భయంకరమైన వర్షం. దేవుని పిల్లలారా, రోజులు బాగులేవు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, రోజులు బాగులేవు. నేను, నా ఇల్లు, నా పిల్లలు, నా వాళ్ళు అని మనం అనుకుని తిరిగే టైం కాదు ఇది. కనబడిన ప్రతి ఒక్కరికి దేవుని మాటలు, 2 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. నీ పొరుగునున్నవారు కావచ్చు, నీ పక్కన ఉన్నవారు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ అమ్మ నాయనలు కావచ్చు, ఎవరైనా సరే దేవుని ఎరుగని వారు నీ సొంత వారు ఉంటే ముందు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే వాళ్ళు నీ వాళ్ళు కనుక నీ మాట వింటారు. పరాయి వాళ్ళు అంటే కొంచెం తేడా కదా, కొంచెం ఆలోచించి చేయాలి. కనుక రోజులు బాగులేవు. ఆ దినం సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోవడాలు, అందరికీ చెప్పడాలు, ఇవన్నీ చేయాలి మీరు.